మాస్ హీరోల సినిమాలో యాక్షన్ సీక్వెన్స్ చూస్తే రక్తం ఏరులై పారింది అని చెప్తాం. అదే రక్తం సముద్రంలాగా ఉప్పొంగి ప్రవహిస్తే అదే 'దేవర'. యెస్. 'దేవర' సినిమా ముందు నుంచి ఊహిస్తున్నట్టుగానే ఇదొక రక్తపాతానికి సంబంధించినటువంటి సినిమాగా కనిపిస్తోంది. సముద్రమంతా రక్తంతో ఎరుపెక్కిపోతే అది ఎర్ర సముద్రంలాగా మారుతుంది. ఆ సముద్రాన్ని ఎర్రగా మార్చినవాడు ఎవరు? 'దేవర'. ఎందుకు? సినిమా చూడాలి. యెస్. కొరటాల శివ డైరెక్షన్‌లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా నటిస్తున్నటువంటి సినిమా 'దేవర' పార్ట్ 1 గ్లింప్స్ విడుదలైంది. ఈ గ్లింప్స్ చూస్తుంటేనే ఒక ఔట్ అండ్ ఔట్ కమర్షియల్ యాక్షన్ ఎంటర్‌టైనర్ చూడబోతున్నాం అన్న విషయం స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్టీఆర్‌ను ఈ రేంజ్ ఊరమాస్ లేదా ఈ రేంజ్ వయలెంటిక్ రోల్‌లో ఇంతవరకు ఎప్పుడు చూడలేదు మనం. ఆఫ్‌కోర్స్ ఆయన చాలా సినిమాల్లో వయలెన్స్ చేశారు గానీ, ఈ స్థాయి వయలెన్స్ ఇప్పటివరకు చేయలేదు. ఒక 'సలార్', 'కేజీఎఫ్' రేంజ్‌లో ఒక రక్తపాతం, బ్లడ్ షెడ్ అనేది కనిపించబోతోందనేలాగా ఈ గ్లింప్స్ కనిపిస్తోంది. ఒక గ్లింప్స్‌తోనే ఫ్యాన్స్‌కి లేదా ఆడియన్స్‌కి గూస్ బంప్స్ తెప్పించేంత మాస్ కంటెంట్ చూపించారంటే కొరటాల శివ ఎంత కసిగా ఈ సినిమా రూపొందించబోతున్నాడో అర్థమవుతుంది. నిజానికి ఈ సినిమాకి సంబంధించి 'దేవర' ఫస్ట్ ఒక పార్ట్‌గా, ఒక సింగిల్ పార్ట్‌గా తీసుకురావాలనుకున్నారు. కానీ కంటెంట్ డిమాండ్ చేయడమా లేదా కంటెంట్ స్పాన్ పెరగడం వలన 2 భాగాలుగా చేస్తున్నారు. అందులో వచ్చేటువంటి మొదటి భాగానికి సంబంధించినటువంటి గ్లింప్స్ ఇది. మొదటగా సినిమా స్టార్టింగ్ రోజున లేదా ఓపెనింగ్ టైమ్‌లోనే విడుదల చేసినటువంటి ఒక వాయిస్ ఓవర్ కానీ, విజువల్ కానీ మైండ్ బ్లోయింగ్ అనిపించేలాగా ఉంటే, దాన్ని నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లేలాగా ఈ రక్తపాతం కనిపిస్తోంది. గ్లింప్స్ 1 నిమిషానికి పైగా 83 సెకన్ల పాటు ఉన్నటువంటి ఈ గ్లింప్స్‌లో చూసుకున్నట్లయితే సముద్రపు దొంగలకు సంబంధించిన కథ కనిపిస్తోంది. కొంతమంది దొంగలు, సముద్రపు దొంగలు ఒక పెద్ద షిప్ దగ్గరికెళ్ళి అక్కడి నుంచి ఒక కంటైనర్‌లో ఉంచేటట్టు కొంత ఏదో దొంగతనం చేస్తూ ఉంటారు. వాళ్ళందరినీ 'దేవర' సంహారం చేస్తా ఉంటాడు. ఆ 'దేవర' సంహారానికి ఎరుపెక్కిపోయిన సముద్రం నీళ్లు మొత్తం ఎర్రగా మారిపోతా ఉంటాయి. ఈ క్రమంలో వచ్చేటువంటి షాట్స్ కానీ, విజువల్ ఎఫెక్ట్స్ కానీ, గ్రాఫిక్స్ కానీ నిజంగా మైండ్ బ్లోయింగ్ అనేలాగా ఉన్నాయి. ఈ గ్లింప్స్‌లో ఎన్టీఆర్ యాక్షన్ సీక్వెన్స్ ఉంది. ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో ఎన్టీఆర్ ఇంటెన్స్ లుక్కు, అతని పెర్ఫార్మెన్స్ చూసుకున్నట్లయితే నెక్స్ట్ లెవెల్. ఆబ్వియస్‌గా మనకి ఎన్టీఆర్ అంటే వన్ ఆఫ్ ద బెస్ట్ యాక్టర్స్ ఇన్ ఇండియా అనేది అందరికీ తెలుసు. కాకపోతే ఇందులో ఈ లుక్‌లో ఎప్పటిలాగా ఆయన ఒక ఇంటెన్స్ లుక్‌తో ఆ యాక్షన్ సీక్వెన్స్‌లో ఆయన పట్టుకున్నటువంటి కత్తి, ఆ సంహారం తర్వాత అక్కడ అందరిని సంహరించిన తర్వాత ఆ కత్తిని తీసుకెళ్ళి అలల మీద దాన్ని కడగడం, అక్కడే కూర్చొని సముద్రంతో లేదా సముద్రం పక్కన చెప్తున్నట్టు ఒక మాట, ఒక డైలాగు సూపర్బ్ అని చెప్పాలి. ఈ సముద్రం చేపల కంటే ఎక్కువగా కత్తుల్ని, నెత్తుల్ని చూసుండాలి. అందుకే దీన్ని ఎర్ర సముద్రం అన్నారని ఒక డైలాగు ఉంది. సో, అది ఎర్ర సముద్రం నేపథ్యంలో తీశారా? ఎన్టీఆర్ వెళ్ళిన తర్వాత లేదా 'దేవర' సినిమా వల్ల ఆ సముద్రం ఎరుపెక్కిందా అనేది మనకు సినిమాలో స్పష్టంగా కనిపిస్తుంది. ఇక 5 భాషల్లో విడుదలైన ఈ గ్లింప్స్‌కి సంబంధించి 5 భాషల్లోనూ ఎన్టీఆరే డబ్బింగ్ చెప్పడం మరొక విశేషం. ఆల్రెడీ 'RRR' సినిమాకి ఆయన ఆల్రెడీ మిగతా అన్ని భాషల్లో డబ్బింగ్ చెప్పాడు కాబట్టి పెద్దగా కష్టమై ఉండదు. ఆ డబ్బింగ్ కూడా అన్ని భాషల్లోనూ ఒకే రకమైనటువంటి ఇంటెన్సిటీతో మాడ్యులేషన్ కనిపిస్తోంది. సో, మనం ఖచ్చితంగా ఒక బెస్ట్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ని, మాస్ ఎంటర్‌టైనర్‌ని చూడబోతున్నామని చెప్పేదానికి విట్‌నెస్‌గా ఈ గ్లింప్స్ కనిపిస్తా ఉంది. మామూలుగా ఇప్పుడు మనం కొంతకాలంగా రాజమౌళి, అపార్ట్ ఫ్రమ్ రాజమౌళి చూసుకుంటే సినిమాలో అంత పెద్ద అనుకున్నా సరే గ్రాఫిక్స్ సంబంధించి ఎక్కడో చిన్న నిరుత్సాహం కనిపిస్తా ఉంది. ఆ విషయంలో వీళ్ళు చాలా చాలా జాగ్రత్తలు తీసుకున్నట్టుగా ఉన్నారు. అందుకని ముఖ్యంగా బ్లడ్ షెడ్‌లు ఇలా వస్తున్నప్పుడు ఒక చందమామకి రౌండ్ వేసినట్టుగా ఒక రక్తపు చారిక అనేది పడడం అనేది విజువల్ ఎఫెక్ట్స్ సంబంధించి సూపర్బ్ అని చెప్పాలి. 'దేవర' గ్లింప్స్‌తో ఒక వయలెంటిక్ మాస్ ఎంటర్‌టైనర్‌తో ఎన్టీఆర్ రాబోతున్నాడన్న విషయం స్పష్టంగా డిక్లేర్ అయిపోయింది. ఓవరాల్‌గా చూసుకుంటే గ్లింప్స్‌తో ఒక చిన్నపాటి వార్నింగ్, రికార్డ్స్‌కి, బాక్స్ ఆఫీస్‌కి ఒక వార్నింగ్ ఇస్తున్నట్టుగా కనిపిస్తా ఉంది. మరి సినిమా ఏ రేంజ్‌లో ఉంటుందనేది చూడాలి.